ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో జేడీ అంటే అందరూ ఈడీ అని పిలుస్తారు. నేను మాత్రం జగన్ డైరెక్టరేట్ అని పిలుస్తాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ని. అంటే ఆ పరిస్థితి క్రియేట్ అయిందిలెండి. జేడీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులైనటువంటి అంటే ఆ రోజు సీఎంఓ సెక్రటరీగా, ఓఎస్డీగా పనిచేసినటువంటి వాళ్ళని విచారిస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళ్ళే అవకాశం మీకు కనపడుతుందా? అంటే ఏం చెప్తారు? ముందుగా కట్టవారు, ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో దీంట్లో ప్రపంచానికి మొత్తానికి తెలుసు ప్రధాన సూత్రధారి ఎవరు, ఎవరి ఆధ్వర్యంలో నడిచినాయి. ఇప్పుడు ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డి కావచ్చు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థికంగా అంటే 2019 మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సంబంధించి వచ్చే ఆర్థిక లావాదేవీలన్నీ చక్కదిద్దే కార్యక్రమంలో అలా ఎవరు ఏ వంతు పాత్ర పోషించాలో సమర్థవంతంగా పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఈరోజు పాత్రదారులు, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలలో ₹1 కోటి పైన లాభం వచ్చే ఏ వ్యాపారంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎవరు చేసిన దాఖలాలు లేవు. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. అంటే అతనికి వాటా అన్న అయ్యాలి. ఏదో వెనకడికి సినిమాలో వేస్తున్నారు సార్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఒక్కలే అని. ఇప్పుడు అక్కడ కూడా ఒక్కలే. అవునవును, మిగతా క్యారెక్టర్స్ మిగతా అందరూ పాత్రదారులు, సూత్రధారులే. చక్రం తిప్పేదంతా జగన్మోహన్ రెడ్డి అండ్ అలా సంబంధించిన వ్యక్తులు మాత్రమే. ఈరోజు ఒక్కొక్క అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే ఒక్కొక్కళ్ళు వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఎవరైతే మిథున్ రెడ్డి యొక్క ఏజెన్సీ ద్వారా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవన్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావాలనే విషయంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న విషయాలన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి చేరవేయాలి, ఆ చేరవేసినవి వివిధ కంపెనీల్లోకి ఎలా పంపించాలి, లేకపోతే వివిధ దేశాలకు ఎలా పంపించాలి అని చెప్పని అన్ని పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా 5గురు. ఆ 5గురు ఎవరయ్యంటే ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది ఈరోజు సిట్టు వాళ్ళు సాక్ష్యాధారాలతోటి రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో సాక్ష్యాధారాలతోటి మొత్తం సేకరించి ముందు పెట్టారు కాబట్టి తప్పించుకోవటానికి వీలు లేక గిల కొట్టుకుంటున్నారు. ఎవరు రక్షిస్తారా అని చెప్పని 1000 కళతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అన్ని దగ్గరుండి చూసుకున్న ఆయనకు అభయాస్తం ఇచ్చేసి 5 సంవత్సరాలు చక్కగా చూసుకున్న వ్యక్తులు ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కారణం ఏందయ్యా అంటే మసిని ఏ విధంగా అయితే అంటే బొగ్గును ఏ విధంగా అయితే మనం పట్టుకోమో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుంభకోణాల విషయంలో ఎవరు రక్షించాలని ప్రయత్నం చేసినా వాళ్ళకు కూడా ఆ మసి అంటుతుందని చెప్పని ఇప్పటికి అర్థమైంది. కట్టవారు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. సార్, ఇప్పుడు నిజానికి అదంతా ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని చెప్పేసి మీరు అన్నారు. కానీ ఎందుకు ఇంతవరకు నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు రాలేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తున్నారా కదా న్యాయస్థానాలు ఏ విధంగా ఉన్నాయో. న్యాయస్థానాలకు కావాల్సింది అభియోగాలు కాదు, ఆధారాలు. ఇప్పుడే కదా వీళ్ళు 4000 కోట్ల రూపాయలు విదేశాలకు ఏ విధంగా తరలించారు, హవాలా రూపేణ ఎంత సిట్టి విచారిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆధారాలు దొరకలేదా అంటే దొరికినాయి. అంటే అక్కడ చేరిని అన్న సంగతి తెలుసుని కానీ
ఎవరి ద్వారా జర్నీ అనేది ఆధారాలు కావాలి కదా, ఎట్లా జర్నీ అనేది ఆధారాలు కావాలి కదా. మీకు నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఈరోజు ముంబై వ్యాపారస్తులు బంగారం కూడా ఇచ్చారని చెప్పని మనకు అర్థమైంది కదా. అవన్నీ కూడా ఈరోజు సేకరించారు కదా. ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది? మరి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ సేకరించకుండా న్యాయస్థానం ఎవరిని దోషిగా నిర్ణయిస్తుంది చెప్పండి? మరి ఎందుకు కేసు అంటే ల్యాగ్ అవుతుందేమో అనిపించట్లేదా మీకు? ఆలస్యం అవుతుంది, దాంట్లో అనుమానం ఏమి లేదు. ఇప్పుడు కొంతమంది అడ్డం తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి సాక్ష్యం అతను అప్రూవర్ గా మారతా అన్నాడు. సత్యప్రసాద్ కానీ దానికి మారలేదు సంబంధించినంత వరకు ఎలా మారనిస్తారు? ఇప్పుడు దానికి సంబంధించి ఈరోజు వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి కొన్ని, అంటే అతను చెప్పిన దాని ప్రకారమే విచారించిన తర్వాత వీళ్ళందరినీ బయటకు తీసుకురావడం కూడా జరిగింది. అలాగే సత్యప్రసాద్ ఈరోజు అప్రూవర్ గా మారబోతున్నాడు. అతనికి ఛాన్స్ ఉంది, ఇతనికి ఛాన్స్ లేదు వాసుదేవరెడ్డికి. మరి మిగిలిన వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి సుప్రీం న్యాయస్థానం ఏ విధంగా ఇచ్చింది? నువ్వు ఇప్పుడు 7 నెలలు 9 నెలలు నువ్వు ఎన్నాళ్ళున్నా కూడా చాలా తక్కువే, ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి, కాబట్టి ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అనేది చెప్పింది కదా. ఇప్పుడు ఈడీ ఆస్తుల్ని ఎలా అటాచ్ చేసింది కదా, అంటే ఏ ఆధారాలు లేకుండా చేస్తుందా కట్టవారు? మరి వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వాలి కదా. ఇదిగో నగదు రూపేణా ఇచ్చామా, లేకపోతే వస్తువు రూపేణా ఇచ్చామా, బంగారం రూపేణా ఇచ్చామా, డాలర్ల రూపేణా ఇచ్చామా, కంపెనీల రూపేణా ఇచ్చామని చెప్పని వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పాలి కదా, కాదు సార్. దాన్ని నిర్ధారించుకోవాలి కదా. సార్ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి రియాలిటీగా ప్రాక్టికల్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో నిందితుడిగా చేరుస్తారు, విచారిస్తారు, అరెస్టు చేస్తారు అనే నమ్మకం మీకు అనిపిస్తుందా? నాకైతే ఇప్పుడు జరుగుతున్న పనితీరు చూస్తా ఉంటే కొంచెం అనుమానం అయితే కలుగుతా ఉంది. అదే ఆ అనుమానం గురించే చర్చ అంతా దాని గురించే. అవును, నిస్సందేహంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి అసలు ఇప్పటికీ చిట్టు వాళ్ళు విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? విజయసాయి రెడ్డి ఇంట్లో కదా ఇది జరిగింది. మామూలుగా అది సెక్రటరియట్ లో జరగాల, లేకపోతే ఆ సెక్రటరీ గారి కార్యాలయంలో జరగాల, జరగాలి. మంత్రి గారి పేషీలో జరగాల, ఆ మంత్రి గారి పేషీలో జరగాల, అవును, మంత్రివర్గంలో చర్చించాలా, శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలా, అప్పుడు కదా ఈ పాలసీని తీసుకురావాల్సింది. అవును. మరి ఇవన్నీ అతని ఇంట్లో జరిగిన తర్వాత కూడా ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాకా వెళ్తుందా అనేది అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉంది. సో ఏదేమైనా లిక్కర్ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది అంటే, అంకమ్మరావు గారి అనుమానమైనా, చాలా మందికి ఉన్న అనుమానమైనా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మనసులని పాత్రదారుల్ని సూత్రధారులుగా మార్చి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని దోషులుగా చేరుస్తారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు నిజంగా తీసుకెళ్తారా? రాబోయే కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ.